ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం తమ హక్కుల సాధన కోసం దీక్షా దినంగా మేడేను జరుపుకుంటూ ఉన్నారు. 1886లో అమెరికాలో ఉన్న చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని 8 గంటల పని దినాన్ని తమ హక్కుగా సాధించుకున్నటువంటి చరిత్ర ఈ మేడేకు ఉంది. కానీ ఇప్పుడు పాలకులు తిరిగి మళ్ళీ పని గంటలు పెంచేటువంటి దానికోసం చట్టాలను మార్పు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో 29 రకాల కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. పర్యవసానంగా ఇవాళ 10 గంటలు 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారంగా సంఘం పెట్టుకోవడము ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి అమలు జరుగుతున్న ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. బోనస్ చట్టము అమల్లో లేనటువంటి పరిస్థితి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పని గంటల మీద పరిమితి లేదు, చట్టాల అమలు లేదు. అంటే కార్మికుడు యూజ్ అండ్ త్రో పద్ధతులలో మనం ఏదైనా ఒక పేపర్ ప్లేట్లో తిని బయటపడేస్తుంటాం, ఓ ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగి బయటపడేస్తున్నట్టుగా పెట్టుబడిదారులు కార్మికులను అవసరం ఉన్నప్పుడు పని చేయించుకోవాలి, అవసరం తీరిన తర్వాత అంతే సులువుగా తొలగించేట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్టుబడిదారులకు లేబర్ కోడ్స్ రూపంలో వరమిచ్చింది. దీన్ని సిఐటియు, ఇతర ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేడే సందర్భంగా మేము కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం. మనం చికాగో పోరాటం స్ఫూర్తితోటి రాబోయేటువంటి కాలంలో మన హక్కుల సాధన కోసం పోరాడాలని చెప్పి ఇవాళ మేము పిలిపిస్తున్నాం. రెండోది, అమెరికా ఇవాళ ఇరాను మీద చేస్తున్న యుద్ధంతో మన దేశంలో కూడా తీవ్ర పరిణామాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడుతుంది, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినాయి, పెట్రోలు డీజిల్ దొరకట్లేదు, ఇవాళ కిలోమీటర్లు బారులు తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంధన ఖర్చు పెరిగితే అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. కానీ వాళ్ళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఒక స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద దేశము, అలీన దేశమైనటువంటి మన దేశం ఇవాళ దుర్మార్గాల్ని ఖండించే పరిస్థితిలో లేదు. అమెరికాకు మన నరేంద్ర మోడీ, మన బీజేపీ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా సాష్టాంగపడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకని ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కావాలని చెప్పి ఇలా కార్మిక వర్గం డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే మూడో విషయం, ధరలు పెరుగుతున్నాయి కానీ వేతనాలు పెరగట్లేదు. అందుకని కనీస వేతనాలు కేంద్రం పరిధిలో, రాష్ట్రం పరిధిలో ఇవాళ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. అందుకని తక్షణమే వేతనాలు అనేది సరిచేయాలని, ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారంగా ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ప్రతి నెల వేతనం పొందితే తప్ప ఒక కుటుంబం బతికే పరిస్థితి లేదు. అందుకని మరి మోడీ ప్రభుత్వం ఏమో రోజుకు 78 ఇస్తూ ఉంటుంది. అందుకని చాలా దారుణమైన విషయం. కనీస వేతనాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే సరిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసమే ఇప్పుడు దేశ రాజధాని నగరం ఢిల్లీ చుట్టుపక్కల కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. 50,000 మంది వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళకి యూనియన్లు లేవు, వాళ్ళంతా వాళ్ళే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వేతనాల కోసం డిమాండ్ చేస్తే మరి బీజేపీ ప్రభుత్వం ఆ కార్మికుల మీద దమనకాండ అమలు చేస్తున్నది, అరెస్టులు చేస్తుంది, నిర్బంధానికి గురి చేస్తుంది. అందుకని దీన్ని వెంటనే ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తూ, పోరాటం చేస్తున్నటువంటి నోయిడా కార్మికులకు కూడా మేము సంఘీభావం వ్యక్తం చేస్తూ వాళ్ళ పోరాటం విజయవంతం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అక్కడ కూడా కనీస వేతనమే సమస్యగా ఉంది. అందుకని అంతిమంగా ఈ దేశంలో కనీస వేతనం 26,000 రూపాయలు పెంచితే తప్ప కార్మికులకు ఉపశమనం జరగదని మేడే సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం.